హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ క్వీన్. ఈరోజు రెసిపీ వచ్చి రాగి పిండి లడ్డు. రాగులలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళు డైలీ ఒక లడ్డు తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. ఈ లడ్డూని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ లడ్డు తినవచ్చండి, అంత హెల్తీగా ఉంటారు. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్గా ఒక ప్యాన్లోకి 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా పొట్టు వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని, అలానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి లాస్ట్లో కూడా లడ్డు చుట్టినప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను మాత్రం ఇట్లా పొడి చేసుకుంటున్నాను, ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇవి డైజెస్ట్ అవ్వక కదండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళు ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి. అదేవిధంగా వేరొక ప్యాన్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుము, 1/2 కప్పు వరకు వాటర్ వేసి బెల్లం తురుము బాగా వాటర్లో కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరి కొద్దిసేపు కాగబెట్టండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్లేవర్, రాగి పిండి అనేది మీకు ఇప్పుడే వేగినట్టు తెలుస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి, ఆ పొడిని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ పెట్టించుకొని మంచిగా కలిపి పక్కన పెట్టండి. ఇలా కలిపిన దానిలోకి బెల్లం పాకు ఉంది కదా, అది వడకొట్టుకొని ఇలా ఈ పిండిలోకి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎక్స్ట్రా బెల్లం పాకం ఏదైనా ఉంటుంది కదా, అది మొత్తం దాని పిండిలో కలిసేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా దగ్గరికి వచ్చే వరకు, మిశ్రమం అంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇలా నాన్ స్టిక్కి అంటకుండా ఉన్నదంటే అది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం అనేది కూల్ అయిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకోవడమేనండి. అంతేనండి, హెల్తీగా టేస్టీగా రాగి పిండి లడ్డు అనేది తయారైపోయింది. ఈ లడ్డూని ప్రతిరోజు తీసుకున్నారంటే చాలా హెల్తీగా ఉంటారు. లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.